నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరుగుతోంది. అదేంటంటే ఏ పార్టీకి కూడా సంపూర్ణంగా అధికారంలోకి వచ్చేటువంటి మెజారిటీ రావటం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ప్రకారం అన్ని లీడ్సే. 234 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో 103 చోట్ల టీవీకే ఆధిక్యతలో ఉంది. అంటే ఈ పార్టీ అధినేత విజయ్, సినిమా నటుడు. ఇక ఏఐఏడీఎంకే కూటమి 78 నియోజకవర్గాల లీడ్లో ఉంది. అలాగే డిఎంకే కూటమి 54 నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా లీడ్సే, ఏది గెలుపు కాదు. ఒకవేళ గెలుపు స్థానాలు సంఖ్య తీసుకున్నా కూడా దాదాపు ఇదే దామాషాల్లో ఉండబోతాయి. విజయ్కి మహా అయితే ఒక 5-10 తగ్గినా కూడా లీడ్లో అయితే విజయే ఉంటారు. లేదు డిఎంకే ఏఐఏడీఎంకే పుంజుకుని గెలుపు స్థానాలు పెంచుకున్నా అవి కూడా దాదాపు ఇట్లనే ఉంటాయి. అంటే మొత్తం మీద తీసుకుంటే తమిళనాడులో మొట్టమొదటిసారిగా హంగ్ అన్నది తప్పదు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాల్లో హంగ్ అన్నది ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడొచ్చినా కానీ ఏదో ఒకటి, మన క్రికెట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అంటారు, ఆ పద్ధతిలో ఏదో ఒక పార్టీకి సంపూర్ణ ఆధిక్యత జనాలు ఇచ్చేవారు. మొట్టమొదటిసారిగా 3 పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడంతో హంగ్ తప్పదా అనేటువంటి అనుమానాలు అయితే పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హంగు తప్పదు అని అనుకుంటే విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ఎవరితో కలుస్తుంది? డిఎంకే కూటమి లేదా ఏఐఏడీఎంకే కూటమి. డిఎంకే కూటమితో పోల్చుకుంటే విజయ్ కలవడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తిరస్కరించారు తమిళనాడులో డిఎంకేని. అలాగని కేంద్రంలో కానీ ఇంకెక్కడ కూడా దానికి ఏ రకమైనటువంటి అధికారము ఉండదు. అదే ఏఐఏడీఎంకేతో కూటమితో పొత్తు పెట్టుకుంటే, అంటే ఏఐఏడీఎంకేను కూడా తమిళనాడులో తిరస్కరించినా కానీ ఎన్డీఏ పార్ట్నర్ హోదాలో కేంద్రంలో అధికారంలో ఉంటుంది. సో ఏఐఏడీఎంకేతో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎంతో కొంత కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో కానీ ప్రాజెక్టుల సాధనలో కానీ విజయ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తోంది. సో డిఎంకే కానీ ఏఐఏడీఎంకే కానీ ఏదో ఒక కూటమి ఖచ్చితంగా టీవీకి మద్దతు ఇవ్వాల్సిందే, వేరే దారి లేదు వాళ్ళకి. విజయ్ ఎవరి మద్దతు తీసుకోను అంటే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే 234 అసెంబ్లీ నియోజకవర్గాలున్న తమిళనాడులో ఎవరు అధికారంలోకి రావాలన్నా 118 మార్కు దాటాల్సిందే. 118కి ఇప్పుడు ఎవరు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. కాబట్టి డిఎంకే కూటమే, ఏఐఏడీఎంకే కూటమే, ఈ రెండిట్లో ఈ 2 కూటముల్లో ఎవరో ఒకళ్ళు విజయ్కి మద్దతు ఇవ్వాల్సిందే. విజయ్ అప్పుడు అధికారంలోకి రావాల్సిందే. మరి ఆ కూటమి వెలుపల నుంచి మద్దతు ఇస్తుందా లేకపోతే విజయ్తో భాగస్వామ్యం పంచుకుంటుందా అన్నది చూడాలి. థ్యాంక్ యూ.